ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. ఖమ్మం జిల్లా సీఎంఆర్ఎఫ్ కుంభకోణం కేసులో విస్తుపోయే వాస్తవాలు తెరపైకి వస్తున్నాయి. బిల్లులు కాల్ చేసిన ప్రైవేటు ఆసుపత్రులపై సిఐడి కేసులైతే నమోదు చేస్తుంది. నకిలీ బిల్లులతో కోట్ల రూపాయలు కొట్టేసేందుకు పన్నాగం పన్నారని అధికారులు గుర్తించారు. మొత్తంగా 6 జిల్లాల్లోని అక్రమార్కులకు పాల్పడిన హాస్పిటల్స్ పై విచారణ చేస్తే నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లోని పలు ప్రైవేటు ఆసుపత్రుల పేరిట నకిలీ బిల్లులు సృష్టించి నగదు దోచేశారు. ఎలాంటి రోగులు, వైద్య పరికరాలు లేకుండానే ఆసుపత్రులు ఉన్నట్లుగా రికార్డులు తయారు చేశారు. మిర్యాలగూడ, ఖమ్మం నకిలీ బిల్లులతో సొమ్ము కాజేసిన కేసులో గత ఏడాది ఏప్రిల్లో 4గురిని అరెస్ట్ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా స్కామ్ జరిగినట్లు ఇప్పటికే సిఐడి గుర్తించింది. సుమారు 500 దరఖాస్తులపై అనుమానం ఉన్నట్లుగా గుర్తించారు. సీఎంఆర్ఎఫ్ రెవెన్యూ విభాగం సెక్షన్ ఆఫీసర్ డిఎస్ఎన్ మూర్తి సిఐడికి ఫిర్యాదు చేశారు. ప్రాథమికంగా విచారించిన సిఐడి తాజాగా పలు ఆసుపత్రులపై కేసులు నమోదు చేసింది. ఉమ్మడి జిల్లాల వారీగా సిఐడి కేసులు నమోదు చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఖమ్మం నుంచి మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, పద్మ సీఎం రిలీఫ్ ఫండ్ అంటే పేద ప్రజలకు వరంగా మనం చెప్పుకోవచ్చు. దీన్ని పేద ప్రజలు తమ యొక్క ఆరోగ్యపరమైనటువంటి సమస్యల కోసం తీసుకున్నటువంటి ప్రభుత్వ ఖర్చు అంటే ఆ యొక్క హాస్పిటల్స్ యొక్క ఖర్చును భరించేటువంటి స్కీమ్ ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్. అయితే దీనికి కూడా రాజకీయ గ్రహణం పట్టింది. ఈ రాజకీయ గ్రహణంతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల యొక్క కక్కుర్తి. వాళ్ళు ఎంత నీచంగా దిగారంటే వాళ్ళు కనీసం హాస్పిటల్ లేదు, హాస్పిటల్లో పరికరాలు లేవు, ఏమి లేకున్నా గానీ రికార్డ్స్ లో మాత్రం హాస్పిటల్ క్రియేట్ చేసి దొంగతనంగా ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ యొక్క ఫండ్ని వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు ఈ యొక్క స్కామ్ అనేది మొదటగా మనకు సూర్యాపేటలో అది వెలుగు చూసింది. అక్కడ నుండి పూర్తిగా పరిశీలించేటువంటి సిఐడి వాళ్ళు మొత్తం ఒక 500 హాస్పిటల్ ఈ రకంగా చేసిందని చెప్పి మనం చెప్పారు. దానిలో భాగంగా మా ఖమ్మం జిల్లాలోకి వచ్చేసి గ్లోబల్ మల్టీ హాస్పిటల్, డాక్టర్ జేఆర్ ప్రసాద్ హాస్పిటల్, శ్రీ వినాయక సూపర్ స్పెషాలిటీ, శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ, వైష్ణవి హాస్పిటల్స్, అమృత హాస్పిటల్స్, ఆరెంజ్ హాస్పిటల్స్, శ్రీ శివ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఇవన్నీ కూడా అంటే పేరు మోసిన ప్రజలకు చాలా నమ్మకమైనటువంటి పేరు మోసినటువంటి హాస్పిటల్ కూడా వరకు ఇట్లా ప్రజల యొక్క సొమ్ముని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కుంభకోణం చేయడం అనేది చాలా బాధపడాల్సిన విషయం. ఎందుకంటే డాక్టర్ అంటే దేవుడితో సమానం. ఇటువంటి డాక్టర్లు వాళ్ళకు సంబంధించినటువంటి అధికారులతో ప్రజా ధనాన్ని దురుపయోగం చేశారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి వాటిలో ప్రెసెంట్ గా ఈ రోజు అయితే హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కొన్ని హాస్పిటల్లో చూసి ఈ రోజు కొన్నింటిని సీజ్ చేయడం జరిగింది. ప్రజలు కూడా ఈ రకంగా చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు పూజ. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.